ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము మనము సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సర్వాంగ కవచము అనగా ఎన్ని రకములంటే 6 రకములు. అవి మనము ధరించుకున్నట్లయితే మన ఆత్మకు రక్షణ. సత్యము అనేటువంటి దట్టిని నడుమునకు మనము కట్టుకోవాలి. సత్యమును నీతి అను మైమరువును మనము కట్టుకొని ఎడల మన దేహమునకు మన శరీరమునకు అది రక్షణగా ఉండును. సిద్ధ మనస్సు అనేటువంటి చెప్పులు మనము తొడుక్కొని దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడాలి. విశ్వాసము అనేటువంటి డాలును మనము పట్టుకొని సాతాను విసిరేటువంటి బాణములను ఎదుర్కొనే వారముగా ఉండాలి. రక్షణయను శిరస్రాణమును మనము ధరించుకోవాలి. మన శరీరమున మన తలకు కావలి కాయాలి. మన తలంపుల్లో ఆలోచనలో దేవుని తలంపులు ఆలోచన ఉండాలి. దేవుని వాక్యము అనేటువంటి ఖడ్గమును మనము ధరించుకోవాలి. మన ఖడ్గము ఏదంటే దేవుని వాక్యము మాత్రమే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటిగా సత్యము అనేటువంటి దట్టిని మనము నడుమునకు కట్టుకోవాలి. సత్యమును మాత్రమే మనము అనుసరించినట్లయితే మనం నడుమునకు దానిని కట్టుకోవాలి. దట్టిగా అంటే బెల్ట్ లాగా మనము సత్యమును ధరించుకోవాలి. ఎందుకంటే ఇవి రాకడ దినములు కనుక మనము సత్యమును తప్పిపోకూడదు. అసత్యము ఏమాత్రము మనలో ఉండకూడదు. అబద్ధములు ఉండకూడదు. మోసకరమైన జీవితం ఉండకూడదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వాంగ కవచములో మొదటిది సత్యము అనేటువంటి దట్టిని మన నడుమునకు కట్టుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవదిగా నీతి అను మైమరువును మనము కట్టుకోవాలి. నీతిని అనుసరించాలి. అనీతికరమైన జీవితమును మన యొద్ద నుండి తీసివేసుకోవాలి. యథార్థత కలిగి ఉండాలి. మన శరీరమునకు నీతి మన శరీరమునకు రక్ష కనుక నీతి అనేటువంటి సర్వాంగ కవచము రెండవదిగా మైమరువును నీతి అను మైమరువును మనము ధరించుకోవాలి మన శరీరమునకు. ఎందుకంటే మన ప్రాణాత్మ దేహములకు యేసుక్రీస్తు మాత్రమే రక్షణ కనుక మనము నీతిని తప్పుపోకూడదు. నీతిని అనుసరించాలి. నీతిని అనుసరించిన వ్యక్తివైతే నీవు నీతి అను మైమరమును ధరించుకునే వానిగా ఉంటావని ప్రభు పేరట తెలియపరుచున్నాను. కాబట్టి మనము రెండవదిగా నీతి అను మైమరమును మనము ధరించుకోవాలి. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మూడవదిగా సిద్ధ మనస్సు అనేటువంటి చెప్పులు మనము తొడుక్కోవాలి. మనము సిద్ధపడాలి. దేవుని రాకడకు సిద్ధపడాలి. యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించి ఉన్నారు. మరలా లేచి ఉన్నాడు. సజీవునిగా మన కోసరము రాబోచున్నాడని సిద్ధ మనసు నీవు కలిగి ఉండాలి. సిద్ధ మనస్సు అనేటువంటి చెప్పులను జోళ్లను నీవు తొడుగుకోవాలి. యేసుక్రీస్తు వారు ఏ సమయంలో వచ్చినా సరే సిద్ధ మనస్సు కలిగిన వారవై మన యొక్క పాదములకు రక్ష అయినటువంటి సిద్ధ మనస్సు అనేటువంటి చెప్పులను నేను తొడుగుకొని దేవుని యొద్దకు వెళ్ళాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఆమెన్. కాబట్టి నాలుగవదిగా మనము విశ్వాసము అనేటువంటి డాలు పట్టుకోవాలి. మనము ప్రతి విషయంలో విశ్వాసము కలిగి ఉన్నట్లయితే డాలు అనగా శత్రువు విసిరేటువంటి ప్రమాదకరమైనటువంటి బాణములను, శ్రమలను, ఇరుకులను, రోగములను మనము ఆ యొక్క డాలు ఏమాత్రము మన యొద్దకు రాకుండా అది అడ్డగిస్తుంది. కనుక మన విశ్వాసమే మనలకు రక్ష కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవునిలో విశ్వసించినట్లయితే విశ్వాసము అనేటువంటి డాలును నీవు పట్టుకున్నట్లయితే సాతాను విసిరేటువంటి ప్రతి శ్రమ బాణమును నీవు ఎదిరించే వాడవిగా ఉన్నావు.
కాబట్టి నాలుగవదిగా మనము విశ్వాసము అనేటువంటి డాలును పట్టుకొని శత్రువు విసిరేటువంటి ప్రతి బాణమును ఎదుర్కొనే వారముగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఐదవదిగా మనము రక్షణయను శిరస్రాణమును ధరించుకోవాలి. శిరస్రాణము అనగా మన తలలకు, మన తలంపులకు, మన క్రియలకు, మన ఆలోచనలకు ఈ యొక్క అడ్డుకట్ట పెట్టి దేవునికి అనుకూలముగా మనము ఉండాలి. ఇది దేవుని రక్షణ కనుక నా దేవుడు రక్షించి ఉన్నాడు. నా ఆలోచనలో దేవుడు ఉండాలి, నా క్రియల్లో దేవుడు ఉండాలి, నా తలంపుల్లో దేవుడు ఉండాలి అని నీవు ఎప్పుడైతే దేవుని రక్షణను గూర్చి ఆలోచన చేసి సిద్ధపడి ఉన్నావో, రక్షణను శిరస్రాణమును నీవు ధరించుకుంటావు కనుక నీ తలంపులకు, నీ ఆలోచనలకు కావలిగా ఉండి ఆ యొక్క రక్షణ శిరస్రాణము నిన్ను పరలోక రాజ్యమునకు తీసుకునేది, వెళ్ళేదిగా, దేవునికి దగ్గర చేసేదిగా ఉన్నది కనుక ఐదవదిగా నీవు రక్షణయను శిరస్రాణమును ధరించుకోవాలి. ఆమెన్. ఆరవదిగా దేవుని వాక్యమును ఖడ్గమును మనము పట్టుకోవాలి. దేవుని వాక్యమును మనము అనుసరించిన వారమైతే, దేవుని వాక్యమును మనము భుజించిన వారమైతే, దేవుని మాటల మకరందమును మనము ఆస్వాదించిన వారమైతే, దేవుని వాక్యమును మనము ఖడ్గముగా ధరించుకొని ఎడల మనము యుద్ధమునకు వెళ్ళినప్పుడు, శత్రువుతో పోరాడినప్పుడు మనకు ఖడ్గము అవసరము లేదు, కత్తి అవసరము లేదు. దేవుని వాక్యము ఒక్కటి మాత్రమే మనలో ఉన్నట్లయితే, దేవుని వాక్యము అనేటువంటి ఖడ్గమును మనము పట్టుకున్నట్లయితే మన శత్రువు పారిపోతాడు. మన యొక్క సైతాను సమూహము మన యొద్ద నుండి పారిపోతుంది. మన శత్రువులు మన యొద్ద నుండి పారిపోతారు కనుక మనము సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవుని వాక్యము అనేటువంటి ఖడ్గమును ధరించుకొనిన వారమై దేవుని రాజ్యమునకు సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.